పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. గ్లిమ్స్ విడుదల తర్వాత ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి మరింత పెరిగింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ముంబై బ్యాక్డ్రాప్లో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా సినిమాకు సంబంధించి టీజర్ సంక్రాంతి పండుగకు విడుదల కానుందని టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ టీం ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఆ ప్లాన్ ఏంటంటే 'ఓజీ'కి పార్ట్ 2 కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్తో మొదటి భాగానికి భారీ క్రేజ్ తెచ్చిన మేకర్స్ ఇప్పుడు సీక్వెల్తో కథను మరింత విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భాగానికి అవసరమైన కొన్ని కీలక సన్నివేశాలను భారీ స్థాయిలో రూపొందించేందుకు విజయవాడ సమీపంలో స్పెషల్ సెట్లు నిర్మిస్తున్నారట. ఈ సెట్లను పార్ట్ 2 కోసం కూడా ఉపయోగించనున్నారని తెలుస్తోంది. సీక్వెల్ కథనంలో మరింత మాస్ ఎలిమెంట్స్ను జోడించి పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది. సినిమా విడుదలపై ప్రస్తుతానికి జూలై 2025 టార్గెట్గా ఉండగా పవన్ తర్వాత షెడ్యూల్స్కు డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. టీజర్ ద్వారా వచ్చే హైప్ను ఉపయోగించుకొని మేకర్స్ సీక్వెల్ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించవచ్చని కూడా చెప్తున్నారు. సీక్వెల్ కథను పవన్ ముందే విన్నట్లు, ఆయన స్పందనకు అనుగుణంగా పనులు కొనసాగనున్నట్లు టాక్. ఇక సీక్వెల్ ఫిక్స్ కావడం ద్వారా సినిమా స్కేల్ ఇంకా పెరుగుతుందని మేకర్స్ ఇప్పటికే భారీ బడ్జెట్ ప్లాన్లో ఉన్నారని అంటున్నారు. ఇక 'ఓజీ' మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉండడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా 15 రోజులు బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో 'ఓజీ' మేకర్స్ త్వరలోనే పవన్ కళ్యాణ్ను కలిసి దీనికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్లో బజ్ వినిపిస్తోంది. నెక్స్ట్ వీక్ 'ఓజీ' మేకర్స్ పవన్ కళ్యాణ్ని బ్యాలెన్స్ షూటింగ్ విషయమై కలుస్తారని, ఒకవేళ ఆయన డేట్స్ ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాతే 'ఓజీ' సెట్లో జాయిన్ అవుతారని అంటున్నారు. సంక్రాంతి తర్వాతే ఆ 15 రోజుల షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.